వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఒకప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు విపరీతమైన టెన్షన్ అయితే క్రియేట్ అయ్యేది. ఇక అందులోనే ఏదో ఒక వైవిధ్యమైన కథా అంశం అయితే ఉండేది. తద్వారా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తాయి అని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ మ్యాజిక్ ఏమీ పంచడం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాతో పోటీ పడి మరి తెలుగులో మంచి విజయాన్ని సాధించిన తమిళ సినిమాలు ఇప్పుడు మాత్రం తనదైన రీతిలో సత్తా చాటుకోవడంలో వెనక్కి యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా హవా ఎక్కువగా కొనసాగుతుంది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఇండియాలో వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న మన హీరోలు ఇండియాలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ముందు సాగుతుందంటే తమిళ సినిమా ఇండస్ట్రీ మాత్రం డీలా పడిపోయింది. అసలు పాన్ ఇండియాలో ఒక్క సక్సెస్ కూడా సాధించలేకపోతుంది అంటే వాళ్ళు ఏ రేంజ్ లో తమ సినిమాలు తెరకెక్కిస్తున్నారో. ఒకప్పుడు మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులు వరుస సక్సెస్ సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమిళ సినిమా ఇండస్ట్రీ ఒక సపరేట్ క్రేజ్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ మ్యాజిక్ పంచడం లేదు. అదే గత కొన్ని రోజుల నుంచి అజిత్ లాంటి హీరోలు వరుస సినిమాలు చేసినప్పటికీ అవేమి ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాయి. ఇక రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అది అజిత్ ఫ్యాన్స్ మాత్రం అట్రాక్ట్ చేసిన సినిమాగా మిగిలిపోయింది. అంతే తప్ప సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. ఇక సూర్య రీసెంట్ గా చేసిన రెట్రో సినిమా కూడా డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సూర్య ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నారు అంటూ అతనిపై కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని ఎక్కడ లోపం జరుగుతుందో దాన్ని గుర్తించి మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం తమిళ సినిమా ఇండస్ట్రీ భారీ నష్టాలను చవి చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.